వెల్కమ్ టు ఐడిటీవీ. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అభ్యర్థులు దరఖాస్తు గడువు పొడిగించాలంటూ, ప్రిపరేషన్కు మాకు ఎక్కువ సమయం లేదంటూ, అలాగే తమ వయోపరిమితి కాలాన్ని, అలాగే వయసు ఏదైతే ఉందో 44 నుంచి 47 సంవత్సరాలకు చేస్తే బాగుంటుందంటూ, ఇంకో పక్క డిఎస్సి పరీక్షల సమయంలోనే ఇతరత్ర వేరే పోటీ పరీక్షలు ఉండడంతో మేము ఒక్క పరీక్షకే అర్హులుగా భావించబడుతున్నాం కాబట్టి మేము వేరే పరీక్షలు రాసే అవకాశం లేదు కాబట్టి తేదీలు మార్చండి అంటూ ఇటువంటి అభ్యర్థనలను వెళ్ళబుచ్చిన కారణంగా రాష్ట్ర మంత్రి లోకేష్ దీనిపై స్పందిస్తూ సిలబస్ డిసెంబర్లోనే విడుదలైంది. ఇప్పటి వరకు 7 నెలల సమయం ఇచ్చాం. జూన్ 6 నుంచి డిఎస్సి పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. ఈ పరీక్షల విషయంలో ఎటువంటి మార్పులు కానీ ఉండవు అనేసి స్పష్టం చేయడంతో మరింత సమయం ఆశించినటువంటి అభ్యర్థులు నిరాశకు గురయ్యారు.